అందరికీ నమస్కారం అండి. నేనండి జెండా ఎగరేసి పాడాలి, జనగణమన పథకాలు ఎగ్గొట్టనాలి, సూపర్ పాలన టీవీ నుండి సాలూరు శంకర్రావుని మాట్లాడుతున్నా అండి. ఇక మ్యాటర్ లోకి వెళ్తే పొద్దున్నే మీటింగ్లు ఎట్టి మైకులు అట్టుకుని మక్కలు ఎరగదంతా అంటూ చెప్తాడు మరత కాజా డైలాగులు. మరి మా పటాలకు మా కంసద్దేసి హైదరాబాద్ చెక్కేస్తారు గౌరవ ఉప మంత్రి వర్యులు. ఇక తమ సొంత కాన్స్టిట్యుయెన్సీలో ఒక వర్గాన్ని బహిష్కరించబడి చోటు చేసుకున్న ఘటన ఇక ఆనాడు వచ్చి ఎంతమంది మక్కలెరగదీసావో చెప్పు అంటూ ప్రజలు అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు చెప్పన్నా. మరో పక్క ఎంతో మందికి నీడనిచ్చే పచ్చని చెట్లను నరికి పక్కనేస్తున్న వైనం మరి పర్యావరణ పరిరక్షక మంత్రి అయ్యుండి వాళ్ళ మక్కలెరగదీయకుండా సాఫీగా చూస్తున్నావా చోద్యం. ఇక 14 మంది 6 నెలలు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మరి ఆ నిందితుల యొక్క మక్కలెరగదీయకుండా మూవీ షూటింగ్స్ లో బిజీ ఉన్నావా ధర్మరక్షక సేన అంటే అది. ఇక ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటా పోతే 4 రోజులకోసారి ఓ రేప్ కేసు ఫైల్ అవుతుంది మన రాష్ట్రంలో. మరి తమరు ఎంతమంది మక్కలెరగదీశారో చెప్పగలరా ఇలాంటి నేరాలు చేస్తున్న నిందితుల్లో. ఇక ఈ కూటమి తరపు కాటమరాయుడు మాటలు రాయడే గాని మాట మీద నిలబడే నికాసైన నాయకుడు కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాడు మరి.